కంచుల టీవీకి స్వాగతం. నేను కేటీవీ నిరంతర వార్తా ప్రవాహం. భారత రక్షణ రంగం మరో అరుదైన విజయం సాధించింది. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని ప్రైమ్ మధ్యంతర శ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇలాంటి అత్యాధునిక సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ సగౌరవంగా నిలిచింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త తరం క్షిపణి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలోనూ లక్ష్యాలను సైతం ఛేదించగలదని, దీనిలో పలు అత్యాధునిక సాంకేతికతను పొందుపరిచారని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలు లాంచర్ వ్యవస్థ ద్వారా క్షిపణిని దేశంలోని రైల్వే నెట్వర్క్ పై ఎక్కడైనా అత్యంత వేగంగా తరలించవచ్చు. దీనివల్ల శత్రువుల నిఘాకు చిక్కకుండా చాలా తక్కువ సమయంలో ప్రయోగానికి సిద్ధం చేసేందుకు వీలు కలుగుతుంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్ల తిరుమీది వేడుక జరిగింది. అర్చకులు చతుర్భుజ, తాయార్, స్వర్ణలక్ష్మి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి పల్లకిలో కొలువుతీర్చారు. వేద పారాయణాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ ఆలయ బేడా మండపంలో తిరువీధి వేడుక నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛత్వ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట కార్యక్రమాన్ని నగరం మేయర్ పాటించారు. గురువారం అప్పుగర్ జంక్షన్ వద్ద కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు, పారిశుద్ధ కార్మికులతో కలిసి మేయర్ పీలా శ్రీనివాసరావు రహదారులను శుభ్రం చేశారు. చీపురుతో రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట కార్యక్రమంలో మనందరం ఒకచోట చేరి రోడ్లను పరిశుభ్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇలాగే ఎవరి పరిసరాలను వారి శుభ్రం చేసుకోవాలన్నారు. శుభ్రత అనేది ప్రభుత్వ పని మాత్రమే కాదని ప్రతి పౌరుడు బాధ్యత అంటూ చెప్పారు. అందరూ కలిసి చేస్తేనే ఒక శుభ్రమైన విశాఖ నగరంలో ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించగలమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొలగాని మంగవేణి, సీఎంఓ హెచ్ నరేష్, అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, జోనల్ కమిషనర్ శివప్రసాద్, జీవీఎంసీ అధికారులు, పారిశుద్ధ కార్మికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కడప మేయర్ గా ముంతాజ్ బేగంను నియమిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు మేయర్ గా ఉన్న సురేష్ బాబు సివిల్ కాంట్రాక్టర్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించి డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగం కు మేయర్ పదవిలో నియమించారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకృతి, ఆధ్యాత్మికత కలగలిసిన మహా అద్భుతమైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నిత్యం భక్త జనంతో కిటకిటలాడే ఈ పవిత్ర క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని గురువారం స్వాతి హోమం అత్యంత వైభవంగా జరిగింది. పచ్చని అడవులు, చల్లని గాలులు, మేఘాల మధ్య మెలివిగా కొండపైకి చేరుకునే సింహగిరిపై భక్తుల హరినామ స్మరణతో దేవస్థానం పులకించిపోయింది. చరిత్ర, శిల్పకళా వైభవంతో వేల ఏళ్లుగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో జరిగిన ఈ ఉత్సవం భక్తులకు ఒక ప్రత్యేక దైవానుభూతిని అందించింది. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని జరిగిన ఈ హోమ మహోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా 58 జంటలు పాల్గొని సింహాద్రి నాథుని కృపకు పాత్రులయ్యారని ఆలయ అధికారులు తెలియజేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఘనంగా జరిగాయి. నూతన వధూవరులు శ్రీజ, దుర్గా, హరిహర సాయి పవన్ కుమార్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక టీడీపీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో విద్యుత్ పరికరాల కొనుగోలు, కాస్ట్ డేటాపై శాసన మండలిలో సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పేరాబతుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టుపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఏపీఈఆర్సీ నిబంధనల మేరకు మాత్రమే విద్యుత్ పరికరాల కొనుగోలు చేస్తున్నామని, 5 కోట్లకు మించి ధర ఉండే ప్రతి పరికరం ఏపీఈఆర్సీ అనుమతి తీసుకునే కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 3 డిస్కంల పరిధిలో విద్యుత్ స్తంభాలు, టవర్ల కొనుగోలు ధరల్లో వ్యత్యాసం స్వల్పంగా ఉంటుందని, పరికరాల నాణ్యత కారణంగానే ధరల వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. సింగిల్, డబుల్ స్టార్ ట్రాన్స్ఫార్మర్లలో నాణ్యతా లోపంతో పాటు సామర్థ్యం తక్కువ ఉంటుందని తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ లోపం కారణంగా అధిక విద్యుత్ ఖర్చు పెరిగి సిస్టంల మీద భారం పడుతుందని, దీనిని అరికట్టేందుకు వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు 5 నక్షత్రాల ట్రాన్స్ఫార్మర్లను ఉపయోగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. జగనన్న కాలనీల కోసం 220 కోట్లతో కొనుగోలు చేసి నిరుపయోగంగా ఉన్న వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నామని వెల్లడించారు.
సిపిఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కామ్రేడ్ ఏపీ బర్ధన్ గొప్ప నిబద్ధత కలిగిన నాయకుడని సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు అన్నారు. గురువారం కామ్రేడ్ ఏబీ బర్ధన్ 101వ జయంతిని మధురవాడ సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పైడిరాజు మాట్లాడుతూ 1924 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించిన బర్ధన్ 2016 జనవరి 2వ తేదీన మరణించారని, కార్మిక నేతగా అనేక ఉద్యమాలను నిర్వహించిన బర్ధన్ 20 సార్లు అరెస్ట్ అయ్యారని, 4 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపారన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 1957లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారని, సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీసీకి అధ్యక్షునిగా పనిచేశారని, 1990లో దేశ రాజకీయాలలో ప్రవేశించి సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా 1996లో యూపీఏ 1 సంకీర్ణ ప్రభుత్వంలో సిపిఐ చేరడంలో బర్ధన్ కీలక పాత్ర పోషించి పనికి ఆహార పథకం, సమాచార చట్టం రూపకల్పనకు విశేష కృషి చేశారని తెలిపారు. అప్పటి వరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇందర్జిత్ గుప్తా హోంమంత్రి కావడంతో బర్ధన్ ప్రధాన కార్యదర్శి అయ్యారని, 2012 మార్చి వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో వైద్యుడితో సహా ఆయన కుమార్తె మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తిరుపతికి చెందిన వైద్యుడు తంగళ్ల వెంకట కిషోర్, ఆయన కుమార్తె అశ్వి నందన సహా 7గురు కుటుంబ సభ్యులు కారులో తిరుపతి నుంచి గుంటూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో తాతపూడి వంతెన వద్ద వీరి వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న తంగళ్ల వెంకట కిషోర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమార్తె అశ్వి నందన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బంధువులు కావడంతో ఆయన ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మృతుడు వెంకట కిషోర్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సంధ్య యాదవ్ కూడా వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త, కూతురు చనిపోయారన్న వార్త తెలియడంతో సంధ్యతో పాటు కుటుంబ సభ్యులు బోరున వెళ్తున్నారు. జీవీఎంసీ పరిధిని 10 జోన్లుగా విస్తరించుకున్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి ఓ జోన్ ఉండగా ఇప్పుడు భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో మరో 2 జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆఫీసర్కు అవసరమైన ఫర్నిచర్ ను సమకూర్చుకోవాలని కమిషనర్ హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గణబాబు వెలగపూడి అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ స్వయంగా సమాధానం ఇవ్వడంతో పాటు 10 జోన్లు ఏర్పాటు చేయాలని ప్రకటించడంతో విశాఖలో 10 జోన్లపై స్పష్టత వచ్చింది. గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు 185 మంది అతిసారంతో జీజీహెచ్ లో చేరారు. వీరిలో 81 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగా మిగతా 104 మంది ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రగతి నగర్, రామరెడ్డి నగర్ ప్రాంతాల్లో అతిసారంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆర్ఓ ప్లాంట్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో కొన్నిటిలో బ్యాక్టీరియా ట్రేసెస్ ను వైద్యులు గుర్తించారు. ఇప్పటికే గుంటూరులో కలుషిత ఆహారం ఉన్న అనుమానిత ఆహార స్థాయిలను మూసివేశారు. పానీపూరి బండ్లపై ఆంక్షలు విధించారు. శాసనసభలో బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు గ్రోత్ సెంటర్ లో అవకతవకలపై అడిగిన ప్రశ్నకు మంత్రి టీజీ భరత్ సమాధానమిచ్చారు. బొబ్బిలిలో గ్రోత్ సెంటర్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రోత్ సెంటర్ లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తామని వివరించారు. మినీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే సహకరిస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అడ్డగోలుగా ఇచ్చిన యూనిట్లను రద్దు చేస్తామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం అవసరాలకు సరిపడా లేకపోవడంతో హైకోర్టు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా బుద్వేలలో 1550 కోట్ల అంచనాతో హైకోర్టు నూతన భవనాలను నిర్మించుకున్నారు. 3 ఏళ్లలోగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమల శ్రీవారికి విశాఖపట్నానికి చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఎండీ పువ్వాడ మస్తానరావు, కుంకుమరేఖ దంపతులు 3.86 కోట్ల విలువైన బంగారు యజ్ఞ పవితాన్ని విరాళంగా సమర్పించారు. దీని తయారీకి 3.86 కిలోల బంగారం, వజ్రాలను వినియోగించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఈ యజ్ఞ పవితాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దాతలను అభినందించి శ్రీవారి ప్రసాదం అందజేశారు. బోర్డు సభ్యులు పనభాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శాంతారాం తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాల సమయంలో నర్సులు అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆ తర్వాత వారి పట్ల విలువ, గౌరవం, నమ్మకం గణనీయంగా పెరిగాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. నైపుణ్యం కలిగిన నర్సులకు ఎప్పటికీ డిమాండ్ భారీగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టూడెంట్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో పాల్గొన్న ఆయన 2500 మందికి పైగా నర్సింగ్ విద్యార్థులతో పలు అంశాలపై సంభాషించారు. కెరీర్ అవకాశాలు, వృత్తిపరమైన వృద్ధి, నర్సింగ్ వృత్తి గుర్తింపు, ఫీజు రియంబర్స్మెంట్, నర్సింగ్ లో
స్పెషలైజేషన్ కోసం మార్గాల వంటి అనేక అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను ఎంపీ శ్రీభరత్ కు వివరించారు. నర్సులు ఎల్లప్పుడూ రోగి సంరక్షణకు వెన్నెముకలుగా నిలుస్తారని ఎంపీ శ్రీభరత్ చెప్పారు.